హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లోని హనుమ హాస్టల్లో దారుణంగా హత్య జరిగింది. ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేసే టీచర్ పై కత్తితో దాడి చేసి చంపేశారు. హెయిర్ కట్ షాప్ లో పనిచేసే బార్బర్ గణేష్, టీచర్ వెంకటరమణ ఒకే షేరింగ్ రూమ్ లో నివాసం ఉంటున్నారు. గణేష్ రోజు మద్యం సేవించి వచ్చి నిద్రకు ఆటంకం కలిగిస్తున్నందుకు ఇద్దరి మధ్య మాట పెరిగి తీవ్ర ఘర్షణకు దారితీసింది. వెంకటరమణపై గణేష్ కటింగ్ షాప్ లో ఉపయోగించే కత్తితో దాడి చేయడంతో స్పాట్లోనే చనిపోయాడు. మృతుడి స్వస్థలం కర్నూలు జిల్లా ఆలమూరు వాసిగా గుర్తించారు. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హాస్టల్లో దారుణ హత్య జరిగింది. ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేసే టీచర్ పై కత్తితో దాడి చేసి చంపేశారు. హెయిర్ కట్ షాప్ లో పనిచేసే బార్బర్ గణేష్, టీచర్ వెంకటరమణ ఒకే షేరింగ్ రూమ్ లో నివాసం ఉంటున్నారు. గణేష్ రోజు మద్యం సేవించి వచ్చి నిద్రకు ఆటంకం కలిగిస్తున్నందుకు ఇద్దరి మధ్య మాట పెరిగి తీవ్ర ఘర్షణకు దారితీసింది. వెంకటరమణపై గణేష్ కటింగ్ షాప్ లో ఉపయోగించే కత్తితో దాడి చేయడంతో స్పాట్లోనే చనిపోయాడు. మృతుడి స్వస్థలం కర్నూలు జిల్లా ఆలమూరు వాసిగా గుర్తించారు. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ అమ్మని. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. ముఖ్యంగా ఒక హాస్టల్లోని ఒక వ్యక్తిని అయితే దారుణంగా హత్య చేసినట్లయితే పోలీసులు అయితే గుర్తించారు. ముఖ్యంగా ఇది ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమ హాస్టల్ అయితే ఈ మర్డర్ జరిగినట్లయితే ప్రస్తుతం అయితే తెలుస్తుంది. ఒక ప్రైవేట్ పాఠశాలలో పనిచేసే టీచర్ పై ఒక వ్యక్తి కత్తితో దాడి చేసి హత్య చేశారు. ఈ ఎవరైతే చంపిన వ్యక్తున్నారో అతను అక్కడే హెయిర్ కట్ షాప్ లోని పనిచేసే బార్బర్ గణేష్ గా అయితే ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించి అతను అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. అలాగే గణేష్ అలాగే వెంకటరమణ ఇద్దరు కూడా హాస్టల్లో ఒకే స్టోరింగ్ రూమ్ లో అయితే నివాసం ఉంటున్నారు. గణేష్ రోజు మద్యం సేవించి వచ్చి ఏదైతే నిద్రకి ఆటంకం కలిగిస్తున్నారని ఇద్దరి మధ్య మాట పెరిగి తీవ్ర ఘర్షణ చోటు చేసుకున్నట్లు కూడా పోలీసులు అయితే ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. ముఖ్యంగా వెంకటరమణపై గణేష్ ఏదైతే కటింగ్ షాప్ లో ఉపయోగించే కత్తితో అతనిపై దాడి చేశాడు. దాడి చేయడంతో అక్కడే రక్తపు మడుగులు వెంకటరమణ స్పాట్ లో అయితే చనిపోవడం కూడా జరిగింది. వెంటనే ఘటనా స్థలాన్ని కూడా ఎస్ఆర్ నగర్ పోలీసులు అయితే చేరుకుని దీనిపై కేసు అయితే నమోదు చేశారు. మృతుడు వెంకటరమణ కర్నూలు జిల్లా ఆల్మూరు గ్రామ నివాసిగా అయితే ప్రస్తుతం ఏదైతే అధికారులు అయితే గుర్తించారు. అలాగే మరొక పక్క ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణం అంటూ కూడా ప్రస్తుతం కొన్ని అనుమానాలు అయితే పోలీసులు అయితే వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గణేష్ అలాగే ఎవరైతే ఈ టీచర్ గా పనిచేస్తున్నారో అతను కూడా ఏదైతే ఒకే హాస్టల్లో హనుమ అనే హాస్టల్లో ఎస్ఆర్ నగర్ లోని హనుమ అనే హాస్టల్లో అయితే ఇద్దరు ఒకే రూమ్ లో షేరింగ్ రూమ్ లో నివాసం ఉంటున్నారు. రోజు గణేష్ మద్యం సేవించి నిద్రకు ఆటంకం కలిగిస్తున్నాడని చెప్పి తరచూ గొడవ పడుతున్నట్లు కూడా ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించారు. అలాగే ఈ గొడవలోనే గణేష్ కోపగించుడై వెంటనే కటింగ్ షాప్ లో ఉన్న ఆ కత్తి తీసుకొచ్చి ఏదైతే టీచర్ వెంకటరమణ అయితే హత్య చేసినట్లయితే పోలీసులు అయితే ప్రస్తుతం అయితే గుర్తించారు. ప్రస్తుతం దీనిపై కేసు అయితే నమోదు చేసి పూర్తి దర్యాప్తు చేపడతాను పోలీసు వర్గాలు అయితే తెలియజేశాయి. అన్ని రైట్, థ్యాంక్ యూ.